సిద్ధపడవలసిన సమయం ఆసన్నమైంది కనుక ఈ విషయాలన్నీ కూడా దేవుడు మనకు బోధించాలని ఆశిస్తున్నాడు. మనం వాటి విషయాన్ని అవగాహన కలిగి ముందుకు వెళ్ళాలని ప్రభు చిత్తమని నమ్ముతూ ఉన్నాను. దయచేసి లూకా సువార్త 24:13 ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు. ఈరోజు ఇక్కడ నేను మాట్లాడుతున్న ఈ అంశం ఒకరు హెడ్డింగ్ పెట్టుకోవాలనుకుంటే లెట్స్ గో హోమ్, ఇంటికి పోదాం, మన ఇంటికి పోదాం. నౌ దట్ సేమ్ డే, ఆ సేమ్ డే ఎప్పుడు? ప్రభు పునరుత్థానుడైన రోజు, తిరిగి లేచిన రోజు. దట్ సేమ్ డే 2 of them were going to a village called Emmaus, about 7 miles from Jerusalem. యెరూషలేము నుండి ఆమడ దూరం, అనగా 7 మైళ్ళు లేకపోతే దాదాపు 10 కిలోమీటర్ల దూరం. వారు ఎమ్మాయి అనే గ్రామానికి అదే దినమందు వారు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. అది ఇక్కడ ఉన్న సందర్భం. ప్రభు పునరుత్థానుడైన వార్త వారికి అప్పటికే తెలిసింది. స్త్రీలు వచ్చి చెప్పారు, పేతురు వెళ్ళి చూసి వచ్చాడు. అయినా అదే రోజు, దట్ సేమ్ డే, వారిలో ఇద్దరు ఎమ్మాయి అనే గ్రామానికి వారు ప్రయాణమై వెళ్ళిపోతున్నారు, యెరూషలేమును విడిచిపెట్టి. బైబిల్లో మనం చూస్తే యెరూషలేమును విడిచి వెళ్ళే వారిని మనం చూస్తాం. నూతన నిబంధనలు లూకా సువార్త 10 మనం చూస్తే యెరూషలేమును విడిచి యెరికో ప్రయాణం వెళ్ళిపోతున్నాడు ఒక వ్యక్తి. 25-37 చూస్తాడు. దొంగల బారిన పడిన పరిస్థితి మనం చూస్తాం అక్కడ. కానీ యెరూషలేమును విడిచి అతను వెళ్ళిపోతూ ఉన్నాడు. పాత నిబంధనలు చూస్తే రూతు గ్రంథంలో ఎలీమెలెకు, నయోమి బెత్లెహేములో కరువు సంభవించింది. ఆహారం లేని పరిస్థితుల్లో వారు అక్కడి నుండి దగ్గరలో ఉన్న మోయాబుకు వారు ప్రయాణమై వెళ్ళిపోయారు. అంటే వారు ఉండవలసిన చోట్ల ఉండకుండా వేరే స్థలానికి వెళ్ళిపోతున్న మనుషులు. యెరూషలేము నుండి యెరికోకు వెళ్ళిపోతూ ఉన్నాడు. తర్వాత ఇంకా చూస్తాం లూకా సువార్త 15 మనం చూస్తే ఒక కుమారుడు తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. తన ఆస్తిలో వాటా తీసుకొని దూరదేశం వెళ్ళిపోయాడు. మరి దూరదేశం ఎక్కడో మనకు తెలియదు. దూరదేశం వెళ్ళిపోయాడు. కానీ యెరూషలేమును విడిచి వెళ్ళిపోతున్న వారిని, తండ్రి ఇంటిని విడిచి వెళ్ళిపోతున్న వారిని చూస్తున్నాము. అదే సమయం ఇక్కడ వీరిద్దరూ కూడా యెరూషలేమును విడిచి అమ్మాయికు వెళ్ళిపోతూ ఉన్నారు. వారు వెళ్ళిపోతూ ఉంటుండగా వారి హృదయాలు పగిలిన గుండెలతో వారు వెళుతూ ఉన్నారు. ఇంతవరకు వారు ప్రార్థించినవి, ఆశించినవి, వారు విశ్వాసముతో ఏవేవైతే కోరుకున్నారో అవన్నీ, అనుకున్నవి, ఆశించినవి, ఇవన్నీ కూడా ఆశను కోల్పోయిన పరిస్థితి. ఒకప్పుడు వారి యొక్క నాడిగా, విశ్వాసమే నాడిగా కొట్టుకుంటూ ఉండేది. ఫెయిత్ వాజ్ వన్స్ పల్సింగ్. కానీ వీరు చూసినప్పుడు ఇప్పుడు నిరుత్సాహంతో డిసప్పాయింట్ అయిపోయి, మరి ఇక అయిపోయింది, ఇంకేమీ లేదు అనుకున్న నిరాశ. వారు వెళ్ళిపోతున్నప్పుడు ఆశిస్తుంది ఎదురుగా మన అమ్మాయి వెళ్ళిపోతే మనకు అక్కడ నెమ్మది, మనకు భద్రత, తర్వాత కొంత మన మనసులకు శానిటీ అనగా ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. ఎందుకంటే పిచ్చిగా ఉంది పరిస్థితి, చూస్తుంది అంత వింతగా ఉంది, పిచ్చిగా ఉంది. కానీ ఇక్కడి నుంచి మనం ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది. అక్కడ వెళ్ళిపోతే, అమ్మాయి వెళ్ళిపోతే మనకు ఆదరణ ఉంటుంది, భద్రత ఉంటుంది, ధైర్యం ఉంటుంది, కొంత మానసికమైన ప్రశాంతత, శానిటీ ఏర్పడుతుంది. ఇది వారి ఇల్లు కనుక ఇంటికి దారి చాలా సులువుగా తెలుస్తుంది కదా. దానికి వేరేగా ఎవరిని అడగక్కర్లేదు, అడ్రస్ అడగక్కర్లేదు.
ఇంటికి వెళ్ళిపోవడానికి చాలా బాగుంటుంది. ఇంతకుముందు మేము అమలాపురం ప్రయాణం డానీ టీనా చిన్నపిల్లలప్పుడు అమలాపురం ప్రయాణం చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళి వైజాగ్లో బస్సు ఎక్కి అక్కడి నుంచి అమలాపురం వెళ్ళడం, ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి వైజాగ్ కూడా బస్సు వెళ్ళడం. అయితే ఆ రోజుల్లో ఆర్టీసీలో పనిచేసే గుర్తుంటుంది, అన్నవరం దగ్గర డ్రైవర్లు మారుతారు, మారి అక్కడి నుంచి అమలాపురం వెళ్ళడం, రాత్రంతా ప్రయాణం. అది వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా లేట్గానే వెళ్ళేది బండి. ఎందుకు లేట్ అని ఆలోచన చేస్తే కొంతకాలం చాలాసార్లు ఆలోచించాను. అది ఎప్పుడు చూసినా వెళ్తున్నప్పుడు లేటు, అట్నుంచి వస్తాం త్వరగా వచ్చేసేవాళ్ళం. ఏమయ్యాను ఆలోచన చేస్తే ఇటు నుంచి వెళ్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత రాత్రి అన్నవరంలోనో లేకపోతే అమలాపురంలోనూ పడుకుంటారు డ్రైవర్. ఆ రాత్రికి అక్కడికి వెళ్ళడం, అక్కడే ఉంటాడు కనుక, లేకపోతే ఉదయం లేచినా ఉదయం తెల్లవారుసరి చేరతాం. కానీ అక్కడ అమలాపురంకి వెళ్తే ఆ రోజంతా అమలాపురం ఉంటాడు అతను డ్రైవర్. కనుక అక్కడికి వెళ్ళడానికి తనకి ఏం ప్రోత్సాహం లేదు. కానీ తీరిగ్గా నెమ్మదిగా ఎక్కడ ఏ స్పీడ్ బ్రేకర్ వచ్చినా లేకపోతే ఎక్కడే రోడ్ బ్లాక్ వచ్చినా అయిపోయేవారు. కానీ అట్నుంచి వస్తున్నప్పుడు చాలా స్పీడ్గా వచ్చేసి ఈ బస్సులు. అన్నవరం వేరే అన్నవరం నుంచి పాలకొండకి మాత్రం లేదు, వైజాగ్ అక్కడి నుంచి పాలకొండ చూసినప్పుడు చాలా స్పీడ్గా వచ్చాయి. కారణం ఏదనగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ స్పీడ్ వేరు, రాత్రి ఎక్కడ ఉంటాం, రోజంతా ఎక్కడ ఉండాలి అనుకుని వాడు నడిచిన ఆ నడక వేరు, ఆ బళ్ళు నడక వేరు. కానీ ఎప్పుడైనా సరే ఇంటికి వెళ్ళిపోతాం అన్నప్పుడు కొంచెం స్పీడ్ వస్తుంది. మీలో ఎంతమందికి ఇల్లు అంటే ఇష్టం? మిగతాకి ఇష్టం లేదా? మన ఇల్లు అంటే అందరికీ ఇష్టం. నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఇల్లు అంటే చాలా ప్రేమ. అది వైజాగ్లో ఉన్నప్పుడు, ఆ తర్వాత పెళ్ళై పాలకొండ వచ్చి ఇక్కడ ఏర్పడిన తర్వాత అక్కడ ఆ ఇల్లు, ఇక్కడ ఈ ఇల్లు చాలా ఇష్టం. ఆ ఇష్టం ఇంకా చూసినప్పుడు ఇంకా చెప్పాలంటే ఐఎమ్ ఆల్వేస్ హోమ్ సిక్. ఎప్పుడు కూడా హోమ్ సిక్కే. హాస్టల్లో ఉన్నవారు బయట ఉన్నవారు తెలుస్తుంది. అయితే ఇంటిని గురించిన బెంగ, ఇంటికి వెళ్ళిపోవాలి. ఎందుకని ఇంటికి వెళ్ళిపోతే మనకు అదంతా ఆనందం వేరు. దేవునికి మహాకృప చేత ఆయా దేశాలు దేవుడు పంపించాడు. ఇంగ్లాండ్ వెళ్ళాను, అమెరికాలో హవాయి, తర్వాత ఇంకా మిగతా దేశాలు కొన్ని వెళ్ళరాను దేవుడు కృప చూపించాడు. అయితే అటు వెళ్ళిన కాలంలో, చదువుతున్న కాలంలో బెంగళూరు కానీ లేకపోతే ఇంగ్లాండ్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఇంటి బెంగించిన బెంగే. ఆ బెంగ లేకపోతే వేరేగా ఉండేది. నేను ఇప్పుడు వచ్చేవాడిని కాదేమో, ఇక్కడ ఉండేవాడిని కాదేమో. కానీ బెంగ. అమెరికాలో ఉన్నప్పుడు డీమింగ్ చేస్తున్నప్పుడు నాకు ఎప్పటి నుంచో కోరిక, ఆశ, క్లాస్ రూమ్లో ల్యాప్టాప్ వాడాలని దేవుడు ఇచ్చాడు అక్కడ. అయితే ఆ ల్యాప్టాప్లో అప్పుడు కొత్తగా వచ్చింది గూగుల్ మ్యాప్ అనే సాఫ్ట్వేర్ అందులో పెట్టారు. అది పెట్టిన తర్వాత క్లాస్ జరుగుతున్నప్పుడు చేసే పని ఏమిటంటే గూగుల్ మ్యాప్లో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఎక్కడికి వెళ్ళేవాడిని తెలుసా? పాలకొండ వచ్చేవాడిని. ఎందుకు? ఇల్లు కనుక అక్కడ అమెరికాలో బయలుదేరిన ప్రయాణం, అక్కడి నుంచి మధ్యలో అక్కడ ఫ్రాంక్ఫర్ట్ లాగుతాం, అక్కడి నుంచి మళ్ళీ బాంబే నుంచి వైజాగ్, ఇదంతా ఆ గూగుల్ మ్యాప్లో చూస్తూ ఉంటే అలాగే ఇంటికి వచ్చింది దారి. కనుక ఎప్పుడు ఇంటిని గురించిన ఆలోచన, ఆశతో చాలాసార్లు మనం వెనక్కే చూస్తూ ఉంటాం. కానీ అలా కాకుండా మనం దేవుడు తెరిచిన ద్వారాలు ముందుకు కొనసాగితే అది వేరుగా ఉండేది. కానీ మనం ఎక్కడ ఉన్నా మళ్ళీ తిరిగి ఇంటినే చూస్తూ ఉంటాం, ఇంటి వైపే. ఇక్కడ ఈ ఇద్దరికి చూసినప్పుడు ఇల్లు చాలా ఆకర్షణీయంగా ఉంది. ఇల్లు వారిని పిలుస్తూ ఉంది కనుక వారు ఇక్కడ చూసినప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇల్లు ప్రియమైనదే, ముఖ్యమైనదే. కానీ మనం పెరిగిన తర్వాత, పెద్దయిన తర్వాత ఆ హోమ్ సిక్నెస్ మనం తగ్గించుకొని, ఇంటిని గురించిన బెంగను మనం తగ్గించుకొని మనం చేయవలసిన పని ముందుకు సాగాలి. మరలా ఇంటికి వెళ్ళిపోతున్నామని అంటే అది వెనక్కి వెళ్ళడమే కదా, వెనక్కి వెళ్ళడమే. మన సేవ ప్రారంభించినప్పుడు
దేవుడు పాలకొండ పిలిచినప్పుడు పాలకొండ వచ్చాం. అయితే మా బ్యాక్గ్రౌండ్ వెనక్కి ఎక్కడ ఏ అనుభవం అని ఆలోచన చేస్తే బాల్యం ఐపీసీ, ఇండియన్ పెంటెకోస్టల్ చర్చ్ అని ఆ సంఘం. ఆ తరువాత పెరిగిన తర్వాత శ్రీకాకుళం వచ్చి WME, అది కూడా పెంతెకోస్తు సంస్థే. ఈ రెండిట్లో అనుభవం ఉంది. ఇంక చెప్పాలంటే ఆ సంస్థల్లో ఉన్న అత్యంత ముఖ్యమైన నాయకులు, వారితో సన్నిహిత సంబంధం. PM సామ్యుల్ గారితో కానీ, లేదా తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో PL పరంజ్యోతి గారితో కానీ సన్నిహిత సంబంధం. వారితో కలిసి ఇంట్లో ఉన్న సందర్భం, వారితో కలిసి ప్రయాణం చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే WME డాక్టర్ గోడి గారు తెలుసు, మా చిన్నాన్నగారే, కనుక వారితో సన్నిహిత సంబంధం. అయితే దేవుడు వేరుగా పాలకొండలో ప్రారంభించమని నడిపింపు స్పష్టంగా తెలియజేయడంతో మొదలుపెట్టాం. మొదలుపెట్టినప్పటికీ చాలా కాలం వెనక్కి వెళ్ళిపోవాలి. నిరాశ, ఏమి ముందుకు సాగడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు. కానీ చాలా సందర్భాల్లో అప్పుడైతే WMEలోనికి, అంటే మా చిన్నాన్నగారి సంస్థ, గోడి సామ్యుల్ గారి సంస్థ, వరల్డ్ మిషన్ ఎవాంజలిజం, ఆ సంస్థలోనికి మనం వెనక్కి వెళ్ళిపోదాం. అక్కడైతే మనకు భరోసా, భద్రత ఉంటుంది, ధైర్యం ఉంటుంది. కానీ దేవుడు స్పష్టంగా వద్దు అని మాట్లాడడంతో సరైన ప్రభా అని ముందుకు సాగుతూ ఉన్నా. ఇలా సాగుతూ ఉంటాడుగా మరలా చాలా బాధాకరమైన పరిస్థితి 2016 ముందు కలిగినప్పుడు, ఇక మరలా ఇంటికి వెళ్ళిపోదాం. వెంటనే వచ్చిన తలంపు, ఒక తెల్లవారుజాము ప్రార్థన కూడా అనౌన్స్ చేశాను, అది లార్డ్ ఐ గివ్ అప్, నేను వదిలేస్తున్నాను, వెళ్ళిపోతాను. మొట్టమొదటి వెంటనే వైజాగ్ వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ తర్వాత లేదు, ఇంటికి వెళ్ళకూడదు, నేను ముందుకే వెళ్ళాలి. దేవుడు పాలకొండ తీసుకుని వచ్చాడు కనుక ముందుకు వెళ్ళాలి. కనుక ముందుకు ఎక్కడికి వెళ్తాను, ఇది వదిలేస్తున్నాను. అర్థమైంది, అది నిర్ణయించుకున్నాను. అయితే ఎక్కడికి వెళ్ళాలి, ముందు వైజాగ్ అనుకున్నాను, కానీ వైజాగ్ వద్దు, ఇంకో చోట ఇంకో ప్రదేశాన్ని ఎంచుకున్నాను. సరే వెళ్తాను. వెళ్తున్నప్పుడు నాకు ఉద్దేశం అయితే ఇదంతా వదిలేసి వెళ్ళిపోదాను. ఎక్కడి నుంచి ఎవరో ఒక్కరిని తీసుకెళ్ళాలనుకున్నాను. ఆ పేరు చెప్పలేండి ఇప్పుడు, మీరు చాలా తెలుసు అనుకోండి. కానీ ఒక్కరు ఇంకెవరిని అడగకూడదు, ఎవరిని రమ్మనకూడదు. వెళ్ళిపోయి మరొక నూతన ప్రారంభం చేయాలని ఆశించాను. సాధారణ నిరాశలో, నిస్పృహలో నా మొట్టమొదటి కలిగిన ఆలోచన వైజాగ్ వెళ్ళిపోదాం. ఇంకా చూసినప్పుడు ఇక సేవ ప్రారంభించింది మొదలు వచ్చిన సమస్యలు, ప్రక్క వారితో కానీ, లేదా తర్వాత బ్రాంచ్ సంఘాలు స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన సమస్యలు కానీ, ఆ సమస్యలన్నింటిలో విరోధంగా ఉన్నవారు అందరూ చెప్పే మాట ఏమిటంటే, తట్టాబొట్ట సర్దుకొని వైజాగ్ పోయేలా చేస్తాం, ఇక్కడ ఉండరేమో పారిపోయేలా చేస్తాం. ఒకనొక సందర్భంలో మన మందిరం ప్రతిష్టకు ముందు కొంతమంది పెద్ద మనుషులు నన్ను పిలిచి, అయ్యా మీరు రాజీ పడకపోతే కష్టం మీరు ఇక్కడ ఉండడం అన్నప్పుడు, అయ్యా ఈ ఒక్క మనిషితో రాజీ పడతాను, కానీ ఇంకెంతమందితో రాజీ పడాలి, ఇది మొదలు పెడితే ఈ రాజీలు అలా జరుగుతూనే ఉంటాయి కనుక నేను రాజీ పడను, నేను నిలబడతాను. ఓడిపోతే వాళ్ళు అనుకున్నట్టుగా ఆశించినట్టుగా తాళాలు వేసుకుని వైజాగ్ పారిపోతాను, తట్టాబొట్ల సర్దుకుని వైజాగ్ వెళ్ళిపోతాను, కానీ రాజీ పడను. దేవుని యొక్క మహాకృప చేత దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు, మీకు తెలుసును. కనుక సాధారణంగా మన నిరాశ, నిస్పృహ ఏర్పడగానే నిస్సహాయ పరిస్థితుల్లో మనకు వచ్చే ఆలోచన, ఇంటికి వెళ్ళిపోదాం, లెట్స్ గో బ్యాక్ హోమ్. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం. మళ్ళీ తిరిగి ఇంటి గురించి ఆలోచన, ఇంటి మన ఆ పేర్లు ఇటు చూసినప్పుడు, మనం ప్రారంభించినప్పుడు మన సంఘానికి ఏం పేరు పెట్టాలి, మన ఈ సేవకి ఏం పేరు పెట్టాలి అని ఆలోచన చేస్తే పెంతెకోస్తు అని పెట్టాలి, లేకపోతే ఇంకేదైనా పేరు పెట్టచ్చు, లేదా ఏదో డినామినేషన్ పేరు పెట్టకూడదు. ఎందుకంటే అందరూ నూతనంగా రక్షించబడుతున్న క్రైస్తవులు, నూతనంగా సేవ ప్రారంభిస్తున్నాం కాబట్టి ఒక డినామినేషన్ పేరు, ఒక డినామినేషన్ విధానం కాకుండా నూతనంగా ఉండాలని ఆశించి దేవుడిచ్చిన పేరు గుడ్ న్యూస్ చర్చ్. గుడ్ న్యూస్, మంచి వార్తను, సువార్తను అందించే సంఘం. కానీ వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ తిరిగి పెంతెకోస్తు పెట్టుకోవాలి, లేకపోతే మన పాతది ఆ పేరు పెట్టుకోవాలి. ఆ పాత దాంట్లో మనం వెళ్తున్నామంటే దాని అర్థం మనం ముందుకు వెళ్ళడం లేదు, వెనక్కి వెళ్తున్నాం. వెనక్కి వెళ్తున్నప్పుడు మన పేర్లు, మనం పెట్టుకునే పేర్లు
సంఘానికి కానీ సేవకు కానీ లేకపోతే చేయబోయే కార్యానికి పెట్టబోయే పేరు ఏమిటి సూచిస్తుంది అనగా మనం ఎక్కడున్నామో అనేది సూచిస్తూ ఉంది. ఈ ఇద్దరు శిష్యులు కూడా చూసినప్పుడు ఇల్లు చాలా ఆకర్షణీయంగా ఉంది. ఆ ఇల్లు వారిని పిలుస్తూ ఉంది, వారు వెనక్కి రమ్మంటుంది. అమ్మాయి వెనక్కి వచ్చేయి, నీకు భద్రత ఉంటుంది, వెనక్కి వచ్చేయి. ఈ పెంటెకోస్టలిజమో లేకపోతే బ్యాప్టిజమో లేకపోతే బ్యాప్టిస్టో లేకపోతే లూథరనో లేకపోతే బ్రదర్ అనో నువ్వేదైతే అది మన తిరిగి వెనక్కి వచ్చేయి, నువ్వు హ్యాపీగా ఉంటావు, భద్రతగా ఉంటావు, మరి తెలిసిన దాంట్లో ఉండొచ్చు అనే ఆకర్షణ. అలా కాకుండా ఇదేది డినామినేషన్ లేకుండా నూతనంగా వెళ్తున్నాం అనేది మనం చూసినప్పుడు అది ముందుకు వెళ్ళడం పురోభివృద్ధి అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూసిన వీరిద్దరు కూడా వారు ప్రభు అరెస్ట్ చేయబడడం చూశారు, ప్రభుని వారు విచారించడం చూశారు, ఆయన పొందిన భయంకరమైన శ్రమ టార్చర్ వారు చూశారు, ఆ భయంకరమైన సిలువలో ఆయన పొందిన వేదన అదంతా చూచారు. వారికి ఉపదేశకుడు, వారి గురువు, ఆయన నిస్సహాయుడిగా సిలువ మీద ఆయన చనిపోవడం వారు చూశారు. కనుక ఇది ఎంతో బాధాకరంగా నొప్పిగా వారికి ఉంది. కనుక ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు అంత అయిపోయింది, వదిలేసాం, ఇక అయిపోయింది. వారు వెనక్కి వెళ్ళిపోవడం కూడా కారణం ఇదే అంటారు. 21 వచ్చిన అంటారు, 24 వచ్చిన ప్రభుత్వం అంటారు, వీరు ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. ఇశ్రాయేలు విమోచించేవాడు ఈయన అని విశ్వసించి ఉంటిమి, లేకపోతే నిరీక్షించి ఉంటిమి. we hoped అంటారు. But we had hoped that he was the one who was going to redeem Israel. We had hoped. మేము నిరీక్షించాం. ఈ ఆశ ఎప్పటి నుంచి, ఈ నిరీక్షణ ఎప్పటి నుంచి? మలాకి గ్రంథం తర్వాత నుండి మనం చూస్తే కొన్ని వందల సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగం నిరీక్షిస్తూ ఉన్నారు. మెస్సయ్య వస్తాడు, మనకు విడుదల తీసుకుని వస్తాడు, దావీదు సింహాసనాన్ని స్థాపిస్తాడు, ఆయన ఏలుబడి చేస్తాడు, మళ్ళీ తిరిగి మనం దావీదు కాలం నాటి ఉన్నతమైన స్థితికి మనం వెళతాము అని ఎంతో కాలంగా ఆశిస్తూ ఉన్నారు. వీరు అనుకున్నారు ఈయనే మెస్సయ్య, ఈయనే ఆ దావీదు కుమారుడు అని మేము అనుకున్నాము. కానీ జరిగింది వేరు. ఆయన రాజ్యానికి వస్తాడు అనుకున్నాం, పరిపాలన చేస్తాడు అనుకున్నాం, ఆ పరిపాలన మేము ఏలుబడి చేస్తాం అనుకున్నాం. కానీ మా ఆశలన్నీ కూడా ఆవిరైపోయాయి. మా ఆశలన్నీ కూడా పటాపంచలో ఎటుపోయాయో లేవు. ఆ కారణం చేత మమ్మల్ని ఇల్లు పిలుస్తుంది, ఇంటికి వెళ్ళిపోతాం. చూడండి సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13:12 చూస్తే, కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం. కోరిక సఫలము కాకుండా చేత హృదయము నొచ్చును. ఇక్కడ ఆ మాట చూసినప్పుడు కోరిక సఫలం కాకపోవడానికి ఆశ, హోప్ సఫలము కాలేదు. సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం. అయితే హోప్ సిద్ధిస్తే ఆ మనోవాంఛ అది జీవవృక్షం, జీవాన్ని ఇస్తుంది, కలిగి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ హృదయం నొచ్చుకుంది. ఇక్కడ వారు ఆశించిన ఆశ నెరవేర్చబడలేదు. అలాగే సామెత 4:23 మనం చూస్తే, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. నీ హృదయంలో నుండి ఆశ నిరాశ అయిపోయినప్పుడు హృదయం గాయం పడుతుంది, గాయం కలుగుతుంది, బాధ కలుగుతుంది.
అది జీవవృక్షముగా కాకుండా బలహీనతను, బాధను, కష్టాన్ని కలుగజేస్తున్న పరిస్థితుల్లో ఇక్కడ వీరిద్దరూ కూడా చేస్తున్న పని, ఆ హృదయము గాయపడి ఆశ నిరాశ అయిన పరిస్థితిలో, మనం ఆశించినట్టుగా జరగకపోతే మన హృదయం నొచ్చుకునే పరిస్థితి. ఓ భక్తుడు అంటున్నాడు, రాబర్ట్ షూలర్ అని, ఆయన చెప్పిన మాట ఏంటనగా, లెట్ యువర్ హోప్స్ నాట్ యువర్ హర్ట్స్ షేప్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తును నీ యొక్క ఆశలు ప్రేరేపించాలి తప్ప నీ గాయాలు ప్రేరేపించకూడదు. లెట్ యువర్ హోప్స్ నాట్ యువర్ హార్ట్స్ షేప్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తును ఏది నిర్మించాలి అంటే నీ ఆశలు నిర్మించాలి తప్ప నీ గాయాలు కాదు, నీ కలిగిన హర్ట్స్ కాదు. బాధ వచ్చింది, కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది, కానీ మన భవిష్యత్తు ఆశను వదిలేసాం. ఆశ పోయింది, కానీ వెనక్కి వెళ్ళిపోతాను, మళ్ళీ తిరిగి నా పాత దానికి వెళ్ళిపోతాను, నా పాత ఆలోచన వెళ్ళిపోతాను, నా పాత విధానానికి వెళ్ళిపోతాను అని దయచేసి అనుకోవద్దని మనవి చేస్తూ ఉన్నారు. ఈరోజు హోమ్ కెన్ బి ఎ డేంజరస్ ప్లేస్. హోమ్ అనుకున్నాం అన్నది, మన ఇల్లు అనుకుంటున్నది ఒకవేళ అది ప్రమాదకరం కావచ్చును. ఇక్కడ చెప్పాలంటే వీరికి ఎంఐ అనేది ఒక ఊరు పేరుగా మనం చెప్పుకుంటున్నాం, కానీ ఆ ఎంఐ ఏమిటి? వాట్ ఇట్ ఈజ్, నాట్ అ ప్లేస్ బట్ వాట్ ఇట్ ఈజ్. వారు అనుకున్నారు ఎంఐ అన్నప్పుడు మనకు ఆదరణ దొరుకుతుంది. ఇక్కడ మన సెక్యూరిటీ అనగా అన్సర్టన్, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ప్రభు నిన్న చనిపోయాడు, వారు లేచాడు అంటున్నారు, మనం చనిపోయాడు, వారు లేచారు అంటున్నారు. తర్వాత సాధారణంగా జీవితం నార్మల్గా లేదు. ప్రభు పునరుత్థానం అయిన తర్వాత రకరకాల మాటలు వినబడుతూ ఉన్నాయి. వారికి అనిపించింది అమ్మాయి వెళ్ళిపోతే మనకు క్షేమంగా ఉండొచ్చు, భద్రంగా ఉండొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు. కానీ మన భద్రం అనుకొని, క్షేమం అనుకొని వెళుతున్న ఆ ప్రదేశమే అత్యంత ప్రమాదకరం కావచ్చును. జాగ్రత్త. మన ఉద్దేశంలో క్షేమకరమైన ప్రదేశం అనుకున్నది మనకు అత్యంత ప్రమాదకరమైన స్థలంగా మారవచ్చును. జాగ్రత్త. మనకు తెలివితో మనం చేసుకున్న నిర్ణయం, ఎంపిక, అడు వెళ్ళిపోదాం, ఎక్కడి నుంచి అడు వెళ్ళిపోదాం అనుకున్న ఎంపిక సరైన ఎంపిక కాకపోవచ్చును. ఇట్స్ నాట్ ద బెస్ట్ చాయిస్. మంచిని, గుడ్ని మనకు ప్రామిస్ చేస్తున్నది, మనం వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటాం, కానీ బెస్ట్ నుంచి మనం వెళ్ళిపోతున్నాం. గుడ్డికి వెళ్తున్నాం కానీ బెస్ట్ నుంచి గుడ్డికి వెళ్తున్నాం. బెస్ట్ ఎక్కువ, గుడ్ ఎక్కువ. ఇంగ్లీష్ మాటలు గుడ్డడి కోడి గుడ్డి కాదు. గుడ్ ఎక్కువ, బెస్ట్ ఎక్కువ. బెస్ట్ ఎక్కువ, బెస్ట్ కంటే తక్కువ గుడ్. కానీ ఈ కథ నుండి మనం నేర్చుకుందాం. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఎటు వెళ్ళిపోతున్నాం, వెనక్కి వెళ్ళిపోతున్నా ఆలోచన మనలో ఉన్నట్లయితే దయచేసి ఆలోచించవలసి మనవి చేస్తున్నాను. హోమ్ కెన్ బి ఎ డేంజరస్ ప్లేస్ వెన్ వీ ఫర్గెట్ వాట్ వీ షుడ్ రిమెంబర్. ఈ ఇల్లు అనేది, మనం వెళ్ళిపోతున్న అమ్మాయి అనేది ప్రమాదకరమైన స్థలంగా మారుతుంది. ఎప్పుడు అని అంటే మనం గుర్తుపెట్టుకోవలసింది గుర్తుపెట్టుకోనప్పుడు, గుర్తుంచుకోవలసింది మనం గుర్తుంచుకోనప్పుడు, మన జ్ఞాపకం ఉంచుకోవలసిన వాటిని మన జ్ఞాపకం ఉంచుకోనప్పుడు ఇంటికి వెళ్ళిపోయే ఆ ప్రమాదకరమైన నిర్ణయంలోనికి మనం వెళ్తాం. బైబిల్ అంతలో మనం చూస్తే మాటి మాటికి దేవుడు చెబుతున్నది ఏదనగా జ్ఞాపకం తెచ్చుకోండి, జ్ఞాపకం ఉంచుకోనండి, జ్ఞాపకం ఉంచుకోనండి. మాటి మాటికి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా మోషే తన జీవితం యొక్క చివరి కాలం ద్వితీయోపదేశ కాండంలో చూసినప్పుడు తాను వాగ్దాన దేశాన్ని తాను వెళ్ళడు. యెహోషువ నాయకత్వంలో ప్రజలందరూ వెళతారు, తాను చేరడు. కాబట్టి వారికి మాటి మాటికి ద్వితీయోపదేశ కాండం అంతట్లో మనం చూస్తే, మీ తర్వాత ఇంటికి చదువుకోవచ్చు. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనం, 11వ వచనం, 16వ వచనం, 18వ వచనం, 19వ వచనం, 9వ అధ్యాయం 7వ వచనం. మాటి మాటికి ఆయన మీకు చేసిన కార్యాలు జ్ఞాపకం తెచ్చుకోండి, జ్ఞాపకం తెచ్చుకోండి. మీ ఎర్ర ఆయన జరిగించిన కార్యాలు జ్ఞాపకం తెచ్చుకోండి. సముద్రాన్ని మీకు పాయలు చేశాడు, ఆరిన నేలను నడిపించాడు, అవి జ్ఞాపకం చేసుకోండి. మీకు నీళ్ళు అవసరమైతే బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు, అవి జ్ఞాపకం చేసుకోండి. ఆ సీనాయి పర్వతం మీద తనకు మహిమను, తన ప్రభావాన్ని చూపించాడు, దాన్ని జ్ఞాపకం చేసుకోండి.
103వ కీర్తన మనం చూస్తాం, ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకము. ఇక్కడ కూడా మనకు ఉపదేశం చేయబడుతుంది. మనం చాలా మరుపు ఎక్కువ. నా ప్రాణమై యెహోవాను సన్నుతించము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. మర్చిపోతాం మనం చాలా సులువుగా. కానీ దేవుడు గుర్తుంచుకుంటాడు, దేవుడు మర్చిపోడు. మనలో కొంతమంది దేవునికి మొక్కుబడి చేస్తాం, దేవునికి వాగ్దానాలు చేస్తాం. మంచి అవసరతలో ఇబ్బందిలో ఉన్నప్పుడు, ప్రభు ఇది నువ్వు చేస్తే నేను ఇది అది చేయవలసిన అవసరత, అలా ప్రార్థన చేయవలసిన అవసరం మనకి ఎంత మాత్రం కూడా లేదు. మొక్కుబడులు ప్రార్థన మనం చేయవలసిన అవసరత లేదు. కానీ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ ఇరకాటంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ప్రభు నువ్వు ఇది చేస్తావు అనుకో, నేను ఇది చేస్తాను. అది మనం చేసినా చేయకపోయినా చేశాడు ఆయన. కానీ మనం ఏం చేస్తాం? మనం మొక్కుబడి మర్చిపోయాం. ఆయన ఆకాశం మీద ఉన్నాడు, మన భూమి మీద ఉన్నాడు. కానీ మన మాటలు జాగ్రత్త. ప్రభుకు చెబుతున్నాడు. దాన్ని చూస్తే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో, తర్వాత ప్రసంగిలోను 5వ అధ్యాయంలో చూస్తే యాకోబు పత్రికలో, ఇవన్నీ కూడా మనం చూసుకుంటే మనం జాగ్రత్త. మన నోటి మాట ఏదైతే అది అవునంటే అవును, కాదంటే కాదు. కనుక మనం మర్చిపోవడం అనేది, దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతాం, మనం చేస్తామని చెప్పిన కార్యాలు కూడా మర్చిపోతాం. ఈరోజు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు నడిపించిన విధానం, ఆయన చేస్తున్న కార్యాలు, మనం ఆయనకి ఇచ్చిన వాగ్దానాలు. ప్రభు ఈ రోజు నుంచి ఇది ఇలా ఉంటాను, ఇది చేస్తాను అని ఎంతమంది ఎన్ని వాగ్దానాలు చేస్తాం, ఎంతవరకు వాటిని నెరవేర్చాం? ఎవరికి వారమే మనం పరీక్షించి, ఎవరు ఇంకొకరి గురించి మీరు చెప్పుకోవద్దు. అర్థం మీ ముందు పెట్టుకుని మీరే జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేసిన కార్యాలకు, నేను చేసిన వాగ్దానాలకు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఇద్దరు శిష్యులు మనం చూస్తే వారు మరుపే ఈరోజు నిర్ణయానికి వారిని లోన్ చేసింది. వారు మరిచిపోయిన కారణం చేతనే ఈ యొక్క నిర్ణయం, మన ఇంటికి వెళ్ళిపోదామనే నిర్ణయానికి వారు వచ్చారు. లూకాసు 24వ అధ్యాయం మనం చూస్తున్నాం. అక్కడ 5 నుంచి 8 వచనాల్లో మనం చూస్తే వారు భయపడి ఇక్కడ స్త్రీలు అక్కడ సమాధి వద్దకు వచ్చినప్పుడు 4వ వచనం చూస్తే, ఇందుని గురించి వారికి ఏమీ తోచకుండా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడినప్పుడు చూచి లోపలికి వెళ్ళిరి, కానీ ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. ఆ స్త్రీలకు ఇందుని గురించి వారికి ఏమీ తోచకుండా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుషులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖంలో నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠైన మనుషుల చేతకు అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అని. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని వారు మర్చిపోయారు. ఏమిటి మర్చిపోయారు? ప్రభువు చెప్పిన మాట. వారు గలిలయలో ఉంటుండగానే చెప్పాడు, మరలా 3వ దినాన్ని నేను లేస్తాను, మిమ్మల్ని కలుసుకుంటానని చెప్పిన మాట వారు మర్చిపోయి సమాధిలో వెతుకుతున్నారు ఆయన్ని. ఆయన శవం కోసం ఆశిస్తున్నారు. ఆయన అంటాడు, నేను ఎందుకు ఇక్కడ వెతుకుతున్నాను? మృతుడు కాదని సజీవుడు, ఆయన ఇక్కడ కనబడి ఇక్కడ లేడు. మనం చాలాసార్లు వెతకవలసిన చోట వెతక్క ఎక్కడెక్కడికో వెళ్ళి మనం వెతుకుతూ ఉంటాం. కానీ ప్రభువు చెప్పాడు, ముందుగానే చెప్పాడు, నేను ఇక్కడ ఉండను, నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను, 3వ దినాన్ని తిరిగి లేస్తాను. ఈ సమాధి నా పర్మనెంట్ అడ్రస్ కాదు, నేను ఎప్పుడు ఇక్కడ ఉండిపోను. ఆ ముందు రోజు మనం చూస్తాం, సిలువ వేసిన ఆ సాయంత్రం స్త్రీలందరూ కూడా జాగ్రత్తగా ఎక్కడ పెట్టారో చూస్తూ ఆ అడ్రస్ చూస్తున్నారు, ఆ సమాధి గుర్తుపెట్టుకుంటున్నారు. ఒకసారి మన ప్రియులు కొంతమంది సమాధులు అయిపోయిన తర్వాత, కొంతకాలం తర్వాత సమాధి స్టోన్ గడిది ప్లేక్ పెట్టాలని ఆశించినప్పుడు ఎక్కడ సమాధి చేశారో గుర్తుండదు. ఒకసారి నాకు ఫోన్ చేసి, అయ్యా మా తండ్రిని సమాధి చేశారు, మీరే సమాధి చేశారు కదా, ఎక్కడంటే వాళ్ళ నాన్న సమాధి, వాళ్ళకే గుర్తులేదు, నాకేం గుర్తుంటుంది అది చెప్పండి. ఏమో నాకు గుర్తులేదు, సమాధి చేశాం కానీ ఎక్కడో దాంతో ఎక్కడో కట్టేసుకున్నారు జ్ఞాపకార్థం. మరి ఎవరు సమాధి మనకు తెలియదు.
కానీ వీరు జాగ్రత్తగా చూస్తారు. ఎందుకు అంటే మళ్ళీ వస్తాం ఇక్కడికి, మనం మాటి మాటికి వచ్చి ఈ సమాధి దగ్గర మనం ఏం చేస్తాం? ప్రభుని జ్ఞాపకం చేసుకుంటాం, చూస్తాం. ఇంకా ముందు చేయవలసిన ఉపచారం చేయలేదు కాబట్టి ఇప్పుడు చేస్తాం అని ఆలోచనతో వారు జాగ్రత్తగా గమనించారు. కానీ దూతలు ఇక్కడ ఇద్దరు ప్రకాశమాన వస్త్రం ధరించి వచ్చి చెప్పిన మాట ఏదనగా, ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన మీరు చేయవలసిన పని ఏమీ కూడా లేదు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. వారు జ్ఞాపకం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఏం చేశారు? వెంటనే శిష్యుల దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆయన లేడు, తిరిగి లేచాడు అనే సందేశాన్ని వారు తెలియజేసే సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఈ స్త్రీలు ప్రభుని గలిలయ ప్రాంతం నుంచి వెంబడిస్తున్నారు, అనేక సంవత్సరాలుగా వెంబడిస్తున్నారు. ప్రభువుకు ఆయన శిష్యులకు ఉపచారం చేస్తూ ఉన్నవారు. బైబిల్ ఇంగ్లీష్లో గ్రీక్ భాష ఉపయోగించే పదం డయాకోనియా, అలాగే డీకన్స్ అని మనం ఇంగ్లీష్లో చెప్పే ఆ విధమైన పరిచర్య వారు చేస్తూ ఉన్నారు. స్త్రీలైన వారు వీరందరూ ముఖ్యమైన వారు, ప్రభు యొక్క సేవలో కీలకమైన భాగాన్ని వహిస్తున్న వారు, ఆర్థికంగాను తర్వాత శ్రమతోనూ పనితోనూ ప్రభుత్వం పాటు నిలిచిన వారు. సిలువేయబడుతున్నప్పుడు దగ్గరలో ఉన్నవారు వీరు మాత్రమే, పురుషులు ఎవరు కూడా లేరు. ఆ సంగతి మనకు తెలుసును. అయితే ఎప్పుడైతే వారికి జ్ఞాపకం వచ్చిందో, ఆ ఇద్దరు మనుషులు మాట్లాడిన మాట జ్ఞాపకం వచ్చాయి. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన ఆ ప్రవచనాత్మకమైన మాట వారు జ్ఞాపకం తెచ్చుకున్నారు. మనము కూడా మనకు అనుభవాల్లో జరిగేది ఏదనగా, ఆయన చేసిన కార్యాలు మనం మర్చిపోతే, మన యొక్క జీవితంలో జరిగించిన విషయాలు మర్చిపోతే, ఆయన చేసిన దానికి స్పందనగా మనం చెప్పిన మాటలు మనం మర్చిపోతే, ఆయన మాటలు మనం మర్చిపోతే, ఆయన మనతో చెప్పిన ప్రవచనాత్మకమైన మాటలు మనం మర్చిపోతే, ఈ శిష్యులు పెట్టే పరిస్థితి మనకు కలుగుతుంది. కానీ జ్ఞాపకం మనం తెచ్చుకోవాలి. ప్రభు మనతో చెప్పిన మాట ఏమిటి? భూమి ఆకాశం గతించిపోవచ్చును, కానీ ఆయన మాటలో సున్నైన పుల్లైనా నిరర్ధకము కాదు. ప్రభు చెప్పాడా? అది చాలు మనకి. ఆయన ప్రమాణం చేసి చెప్పిన మాట అది ఎంత మాత్రం కూడా మార్చడు ఆయన. కానీ మనకు కావలసింది ఏదనగా జ్ఞాపకం అందు ఉంచుకోవాలి. మనకు మనుషులకు మరుపెక్కువ, మర్చిపోతాం. చాలా విషయాలు మనకు గుర్తుండవు. దయచేసి మనం మర్చిపోకుండా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? రాసుకోవాలి. ఏం రాసుకుంటాం? మనకి ఈరోజు మోషే చరిత్ర, దావీదు చరిత్ర, దెబోరా గురించి, మరియను గురించి, యేసు ప్రభుని గురించి ఉన్నాయనంటే ఎవరో రాసి పెట్టారు. రాశారు కాబట్టి ఈరోజు మనం చదువుతున్నాం, నేర్చుకుంటున్నాం. వాటి నుంచి మనం పాఠాన్ని కలిగి ఉన్నాం, నేర్చుకోవడానికి అవకాశం కలుగుతుంది. మన సంఘాన్ని గురించి కూడా రాయాలి. చాలాసార్లు ఇంతకుముందు ఆయా మీటింగ్స్లో సంఘం అంతా కూడి మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు ప్రపోజ్ చేశాను, రాయాలి మన చరిత్ర. మన సంఘం ప్రారంభం నుండి ఎలా మొదలైంది, ఎలా జరిగింది, ఎలా వెళ్తున్నాం, ఇదంతా రాయాలి. రాసిన తర్వాత వచ్చే తరాలకి ఇదే దాన్ని బట్టి మనం అతిశయించడం కోసమో లేకపోతే సన్మానాలు, గౌరవాలు, బిరుదులు పొందడం కోసం కాదు. మన చరిత్ర మనకు తెలియాలి. తెలిస్తే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏమవుతున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఆ దర్శనము, ప్రభు ఇచ్చిన మాట, ఇవన్నీ మన జ్ఞాపకం అందు ఉంటే మనకు ఒక దిశానిర్దేశం ఉంటుంది. లేదంటే వెనక్కి వెళ్ళిపోతాం, లేదా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం, మళ్ళీ అమ్మాయి వెళ్ళిపోవడానికి మనం ఇష్టపడతాం. కానీ దయచేసి అది పూనుకొని రాద్దాం. మనం మొదటి నుండి జరిగిన విషయాలు జ్ఞాపకం అందు ఉంచుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మన తరాలు వారు మన అందరూ పోయిన తర్వాత ఏమిటి అన్నప్పుడు అది ఒక ఏమో మనకు తెలియదని పరిస్థితి కాకుండా దేవుడు నడిపించిన విధానం జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని బట్టి భవిష్యత్తు కొరకు వారి దేవుడు ఎక్కడ నడిపిస్తున్నాడో ఆ నడిపింపై వెళ్ళడానికి ప్రవచనాత్మకమైన మాట, స్వరాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని రాసుకుందాం. దేవుడు మనకు ప్రార్థన జవాబు ఇచ్చినప్పుడు రాసుకుందాం. దేవుడు మనతో చెప్పిన విషయాలు, వాగ్దానం చేసిన వాటిని మనం రాసుకుందాం. అలాగే దేవునికి మనం మొక్కుబడి చేసుకున్నవి, లేదా ప్రమాణం చేస్తున్నవి, మనం చేస్తామని చెప్పినవి మనం రాసుకుందాం. మనం కొంతమంది ఏవో చెప్పేస్తాం, సాక్ష్యాలు చెప్పేస్తాం, మాటలు చెప్పేస్తాం, కానీ మనకే గుర్తుండవు. బయటికి వెళ్ళినంత మనమే మర్చిపోతాం. మన మాట మనమే మర్చిపోతాం. ఇక్కడికి రాసుకుందాం. మనం ఏమనుకున్నాం, ఏమి నిర్ణయించుకున్నాం, ఏం ఆలోచించాం, ఇవన్నీ కూడా మనం రాసుకుని ఒక రికార్డు మనకు ఉంటే అది ఎందుకు ఉపయోగపడుతుందంట, మనం మర్చిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. మనకున్న ఇబ్బందులు, మనకున్న కష్టాలు, మనకున్న అప్పులు, ఇవన్నీ కూడా రాసుకొని
ప్రభు వాటి తీర్చే సహాయం నాకు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఆ సహాయం పొందిన తర్వాత ఎంత అప్పు తీర్చాం, ఎంత ఉంది, ఇవన్నీ లెక్క చూసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది మనకి. దేవుడు మనందరి జీవితాలు అనేకమైన కార్యాలు చేస్తూనే ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం మర్చిపోతున్నాం. మర్చిపోయినందువల్ల వారు అమ్మాయికి వెళ్ళిపోవడానికి వారు సిద్ధపడ్డారు. రాసుకోవడం మాత్రమే కాకుండా మరలా డైరీ తిరిగేయండి, కాగితాలు తిరిగేయండి, పుస్తకాలు తిరిగేయండి, వెనక్కి చూడండి, తర్వాత చెప్పండి. మన పిల్లలకు మనం ఎలా రక్షణ పొందాం, ఎలా దేవుని మందిరానికి వచ్చాం, ఎలా దేవుల్లో మనం వచ్చాం, మన విశ్వాసం ఏమిటి, మన రక్షణ అనుభవం ఏంటి, మన పూర్వస్థితి ఏమిటి, మన పిల్లలకు చెప్పాలి. వారి పిల్లలు చెప్పగలిగిన విధంగా మనం బోధించాలి. మాటికి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది, మనం చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తున్నాం. తర్వాత రాసుకోవడం, తిరిగి చెప్పడం, జ్ఞాపకం చేసుకోవడం మాత్రమే కాకుండా ఆనందించాలి. ఆయన కృప, ఆయన దయను, ఆయన ఆశీర్వాదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఆనందించడం మనం నేర్చుకోవాలి. ప్రభు చేసిన కార్యాల కొరకు ఆయన కృతజ్ఞత. 36వ కీర్తన 5వ వచనం మనం చూస్తాం. 36వ కీర్తన 5వ వచనం. యెహోవా నీ కృప ఆకాశం అంటుచున్నది, నీ సత్య సందత్వము అంతరిక్షము అంటుచున్నది. నీ కృప, ఆయన కృపను జ్ఞాపకం చేసుకోండి. 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిట్లో నుండి అతను రక్షించెను. ఇంకొంచెం చూస్తాం, డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లార్డ్. ప్రభునందు నువ్వు ఆనందించడం నేర్చుకుంటే నీ హృదయ వాంఛలు అన్నీ తీరుస్తాడు. 23వ కీర్తన మనం చూస్తాం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆ కీర్తన మాటికి మనం చదువుకుంటూ ఉంటే, జాన్యువరి 1 అది బోధించాను. 23వ కీర్తన, యెహోవా నా కాపరి. అది అలా ధ్యానపూర్వక చదవండి, ఆ మాటలు చెప్పండి, బయటకు వెల్లించండి. మనలో గొప్ప ధైర్యం, బలము కలుగుతుంది. ఆనందించడం నేర్చుకుందాం. ఎప్పుడైతే ఆయన కృపను, ఆయన కనికరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం, మనకిచ్చిన రక్షణ అనుభవాన్ని, మనం ఒకప్పుడు ఏ స్థితి, పాపంలో, చీకట్లో ఉన్నప్పుడు మళ్ళీ అలా రక్షించాడు దేవుడు. ఆ రక్షణ అనుభవం కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తూ, మన కుటుంబాల కొరకు, బ్రతికున్న వారి కొరకు, చనిపోయిన వారి కొరకు, మన కుటుంబస్తులు, వారు మనకి ఇచ్చిన మన ఏళ్ళు చూపిన ప్రతి కార్యం కొరకు, మన కుటుంబాల కొరకే, తల్లిదండ్రుల కొరకే, భార్య భర్తల కొరకే, పిల్లల కొరకే, ఇంకను విశ్వాస కుటుంబం కొరకు, సంఘము కొరకు, సంఘముల వారి కొరకు, ప్రభు ఇచ్చిన ఈ సంఘము కొరకు, మరి ఇచ్చిన ఐక్యత కొరకు, ఈ సమాధానం కొరకు, ఒకరికొకరు సహాయం చేయగలిగిన ఒక కుటుంబముగా, పెద్ద కుటుంబముగా ఆదరించగలిగిన పరిస్థితి కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞులమై, అలాగే మన ఆర్థిక పరిస్థితులు ఒకప్పుడు ఎలాగ ఉండేది, ఇప్పుడు ఎలాగ ఉన్నాం, ఆర్థికంగా మన దేవుడు ఎలా దీవించాడు, మన ఆహార విషయమై, భోజనం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, ఇంతకుముందు ఎలాగ ఉండేది, ప్రతి భోజన వేళ ప్రభునకు కృతజ్ఞతలు. ప్రభు నాకు ఎంత ఆశీర్వాదం ఇచ్చాం, ఎంత కృప చూపించాం. మనకి ఆరోగ్యం బాగులేనప్పుడే ఆరోగ్యం దానికి విషయం తెలుస్తుంది, బాగున్నప్పుడు పట్టించుకోం, నాకేమిటి అన్నట్టుంటాం. దయచేసి దేవుడు మనకి ఇచ్చిన ఆరోగ్యం, ఆ బలము కొరకే దేవునికి వందనాలు. అలాగే మన భవిష్యత్తు కొరకు కూడా కృతజ్ఞతాపూర్వకంగా, ఎందుకంటే మన భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. ఆయన మన భవిష్యత్తుకు ఎరిగినవాడు, ఆది అంతా ఒకేసారి చూస్తున్నవాడు. కనుక వీటన్నిటి విషయమై ప్రభు నా భవిష్యత్తు నీలో ఉంది, నాలో లేదు. నేను నిర్ణయించుకున్న నా నిర్ణయాల్లో కాదు, నీ నిర్ణయంలోనే నా భవిష్యత్తు అంత నీ చేతిలో ఉంది. నువ్వు ఎక్కడ నడిపిస్తావో, ఏం తీసుకుని వెళ్తావు, ఏం చేస్తావో, దేవుల్లో మన భవిష్యత్తు భద్రంగా ఉంది, క్షేమంగా ఉంది. ముందుకే వెళ్తాం. మనం బ్రతికున్నా చనిపోయినా, బ్రతికుంటేనే మన భవిష్యత్తు కాదు, మరి చనిపోయినా సరే మన భవిష్యత్తు ఉంది. ఇది ఒక ప్రయాణంలో ఉన్నాము, సాగిపోతూ ఉన్నాము, కానీ మరణంతో ఆగిపోదు, ముందుకు వెళ్తాం. కనుక మన భవిష్యత్తు అంతా ఆయన చేతిలో ఉంది. దాని యందు మనం ఆనందించుదాం. ఈ స్త్రీలు ఆ దూత చెప్పిన మాటతో వారు జ్ఞాపకం చేసుకున్నారు. ఆ కారణం చేత వారు యెరూషలేములో ఉండిపోయారు. వీరిద్దరూ మరిచిపోయారు కాబట్టి అమ్మాయి వెళ్ళిపోతున్నారు. మన జ్ఞాపకం ఉంటే, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాం, ఏ స్థితిలో ఉన్నాం అనేది మన జ్ఞాపకం ఉంటే మనం వదిలి వెళ్దాం. ఆ రెండవ కుమారుడు ఇంట్లో ఉన్నాడు, కానీ వాడికి బయటికి వెళ్ళిపోవాలని ఆశ, ఆరాటం. ఇంట్లో ఉన్న భద్రత, ఇంట్లో ఉన్న క్షేమం వాడికి అర్థం కావట్లేదు.
పెద్ద కొడుకుతో తండ్రి అంటే ఇవన్నీ నీవే కదరా, ఇదంతా వాడిదే. ఒకప్పుడు ఇద్దరు తిని, ఇప్పుడు అంతా వాడిదే, పెద్దవాడిదే. కానీ వారు ఉంటూ ఆ ఉన్న దాంట్లో ఉన్న ఆశీర్వాదాన్ని వారు చూడలేకపోతూ ఉన్నారు, గ్రహించలేకపోతూ ఉన్నారు, వారు మరిచిపోతున్నారు. దాన్ని వారు గుర్తించని పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ కారణం చేత ఎంఐకి వెళ్ళిపోవడానికి వారిద్దరూ సిద్ధపడ్డారు, వెళ్ళిపోతూ ఉన్నారు. Home can be a dangerous place when we question those we should trust. మనం ఎవరినైతే నమ్మాలో వారు నమ్మకుండగా వారిని ప్రశ్నించడం ద్వారా, ప్రశ్నించి మనం బయలుదేరి వెళ్ళిపోతే మన ఇల్లు లేకపోతే ఎంఐ మన ప్రమాదకరమైన స్థలం అవుతుంది. ఇక్కడ బైబిల్లో మనం చూస్తాం, పునరుత్థానాన్ని గురించి మొట్టమొదటి చెప్పింది సువార్తలన్నింటిలో కూడా రాయబడిన మాట ఎదురుగా స్త్రీలు. వారు చెప్పారు, వారు చూసిందని చెప్పారు. అయితే చెప్పిన మాటలు లూకా సువార్త 23 అధ్యాయంలో తర్వాత 24 అధ్యాయంలో మనం చూస్తే, శిష్యులు వారి మాటలు విన్న తర్వాత 24 అధ్యాయం 11 వచ్చిన మనం చూస్తే, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడి కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. వీరి మాటలు నమ్మాలి. అసలు ప్రభుకి అత్యంత దగ్గరగా ఉన్నవారు, ప్రభుని సిలువ వేస్తున్నప్పుడు చూసిన వారు, మళ్ళా సమాధి యుద్ధకు వెళ్ళి మొట్టమొదటి ఆయన లేడు అన్న సంగతి తెలుసుకున్నవారు, ఆ తర్వాత ప్రభుని మొట్టమొదటిగా చూసిన వారు వీరే. కానీ వారి మాట శిష్యులు ఎవరు కూడా నమ్మలేదు. అది ఎలాగనిపించింది వారికి? వెర్రి మాటలు. అక్కడ ఇంకో తర్జుమాలు అంటాడు, ది ఉమెన్ అమేజ్డ్ అస్ అంటారు. మమ్మల్ని వారు ఆశ్చర్య సహితులను చేస్తారు. అమేజ్డ్ అనేది అది పాజిటివ్గా వాడతాం చాలాసార్లు, కానీ అక్కడ ఈ సందర్భంలో మనం చూస్తే అది నెగిటివ్గా. అమేజ్డ్ అంటే ఆశ్చర్యం, అంటే పాజిటివ్ ఆశ్చర్యం కాకుండా నెగిటివ్గా వారికి ఎలాగ అనిపించారు, ఆశ్చర్యపోయారు. ఎలాగ ఆశ్చర్యపోయారు అనగా, వీరెంత తెలివి తక్కువ వాళ్ళేమిటి, ఇంత జ్ఞానం లేకుండా వీళ్ళు ఉన్నారేమిటి, వీరు మైండ్లో బుర్ర పనిచేయడం లేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు భాష మనం చెప్పుకోవాలంటే వీరు మెంటల్, మీకు మెంటల్ వచ్చేసింది. కానీ ఈ మెంటల్ మాటలు మనకెందుకు? చాలాసార్లు నిజమైన విషయాలు, మంచి మాటలు, దేవుని చిత్తానుసారమైన మాట విన్నప్పుడు మెంటల్గా అనిపిస్తాయి మనకి మెంటల్ ఎక్కి ఏ రంగు కలతలు పెట్టుకుంటే ఆ రంగు మనకు కనబడినట్టుగా, నిజము చూచిన వారు జరిగింది ఇది కాదు, ఇది ప్రభు తిరిగి లేచాడు, సమాధి నిజము కాదు, మరి సమాధి నుంచి తిరిగి వచ్చాడు, బయట ఉన్నాడు ఆయన, సమాధి ఖాళీగా ఉంది, మేము చూసాం అంటే అది వాళ్ళకి ఏమనిపించింది? మెంటల్. వారు బుర్ర తెలివి లేదు, అసలు జ్ఞానం లేదు వీరికి. ఇది నాన్ సెన్స్, వెర్రి మాటలుగా వారికి అనిపించాయి, వారికి మిగతా శిష్యులకు. కానీ మనం ఎవరి మాటలు వింటాం, ఎవరి మాటలు నమ్ముతాం? కొంతమంది ఏదేమిటో అబద్ధాలు, చెడు, మిమ్మల్ని ఉన్న స్థలం నుండి ఎంఐకి తీసుకుని వెళ్ళిపోయే మాటలు చాలా రుచికరంగా ఉంటాయి, అవి నిజమనిపిస్తాయి. కానీ సత్యమైనది, నిజమైనది ఆయన ఇక్కడ లేడు, తిరిగి లేచాడు అని అలాంటి విశ్వాసపూరితమైన నిజమైన మాటలు వెర్రి మాటలుగా అనిపిస్తాయి. కానీ ఏ మాటలు వింటాం? మన దృష్టికి జ్ఞానం అనుకోలేదు, మనల్ని దేవుని నుండి, దేవుని చిత్తము నుండి, దేవుని సంఘము నుండి మనం బయటికి దూరంగా లాక్కొని, క్షేమం, భద్రత ఇక్కడైతే ఉంటుంది, మనకి ఎవరు మనల్ని ఏమి చేయరు అనుకునే ప్రదేశం వైపు ఆకర్షితులై వెళ్ళిపోతున్నామా? ఆలోచించండి, ఎవరు మాటలు వింటారు? హూ ఈజ్ స్పీకింగ్? ఎవరు మాట్లాడుతున్నారు? వారి జీవన విధానం ఒకసారి పరీక్షించండి. వారు చెప్పిన మాటల ప్రకారంగా వారు జీవిస్తున్నారా? తర్వాత నిజంగా వారు చెబుతున్న మాట ఏమిటి అసలు? దాన్ని వివేచించండి. చెబుతున్న మాటలు వినేసి ఏదో చేసేదని కాక వివేచించి కొంతసేపు ఆలోచించండి. వారు ఎందుకు చెప్తున్నారు? వారి యొక్క మోటివేషన్ ఏమిటి? వెనకాల వారి యొక్క ఉద్దేశం ఏమిటి? లక్ష్యం ఏమిటి? ఈ మాటల ప్రకారం నేను నడిస్తే నేను ఎక్కడికి వెళ్తాను? ఒకసారి ఆలోచించండి. ఇది నేను ఎక్కడికి తీసుకుని వెళ్తాది అని మనం ఆలోచిస్తే, ప్రశ్నించుకుంటే
ఈ మాటల ద్వారా నేను ఎటు వెళ్తాను, ఎటువైపు నా జీవితం వెళ్తుంది అని చెబుతున్న మాటలు మనం ఒకసారి పరీక్షించవలసిన అవసరం ఉంది. మన జ్ఞానాన్ని ఇస్తాయి. ఈ శిష్యులు చూసినప్పుడు ఇద్దరు ఈ మాటలు పట్టించుకోవలసిన మాటలు పట్టించుకోలేదు. దేవుని దూతలు చెప్పిన మాటలు ఆ స్త్రీలు విన్నారు, అంగీకరించారు, జ్ఞాపకాన్ని తెచ్చుకున్నారు, విశ్వసించారు. అదే మాటలు తెచ్చి చెబితే వీరికి వెర్రి మాటలుగా అనిపించాయి. మనకి ఏది వెర్రి అనిపిస్తుంది, ఏది జ్ఞానం అనిపిస్తుంది ఒకసారి ఆలోచించండి. అసలు ఒకవేళ వెర్రి అనుకుంటుంది అసలైందేమో, సరైనదేమో ఒకసారి ఆలోచించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ మాటలు తిరస్కరించగల కారణం ఏమిటని ఆలోచన చేస్తే వారు స్త్రీలనే తిరస్కరించారు. ఇక్కడ ఆ మాటలు కాదు, ముందుగా స్త్రీలను తిరస్కరించారు. వీళ్ళకేం తెలుసు, ఆడింగులు ఆడవారు, వీరికేం తెలుసు? ఆనాటి సమాజం చూసినప్పుడు వారి కోర్టులో వారి సాక్ష్యం కూడా చల్లదు. అలాంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో వారిని తిరస్కరించారు. వీరికేం తెలుసు, స్త్రీలే కదా అన్నట్టుగా. చాలాసార్లు మనం తిరస్కరిస్తాం కొంతమంది వారి యొక్క స్థితి, వారి యొక్క విషయాలు చూచి, వీరు స్త్రీలే కదా, వీరు ఆడవాళ్ళే కదా, వీరు పలానా కదా, వీరు పలానా కదా. కానీ వీరు చూసినట్లయితే ప్రభువుని కొన్ని సంవత్సరాలుగా వెంబడిస్తున్నవారు, దేవుని భక్తి విశ్వాసం, ఒకప్పుడు దెయ్యాలు పెట్టేవారు, దెయ్యాలు విడుదల పొందిన వారై ప్రభు కొరకే జీవిస్తున్న ఈ వ్యక్తుల యొక్క జీవితాలను వారు చూడలేదు. వారిని స్త్రీలు అనే ఒక తిరస్కార భావంతోనే తిరస్కరించారు తప్ప వారు చూడలేదు. ఇంకా వారు అక్కడి నుంచి వెళ్ళిపోతూ, అమ్మాయి వెళ్ళిపోతే అమ్మాయిలో మనకున్న పరిస్థితి ఏదైనా మనమే విజయం, మనకి ఎవరేం చెప్పరు, ఇక మన ఇష్టం, మన ఇల్లు మన ఇష్టం, మన హాయిగా ఉండొచ్చు అనుకునే పరిస్థితి. ఆలోచించండి ఒకసారి. హోమ్ కెన్ బి ఎ డేంజరస్ ప్లేస్. వెన్ వి లీవ్ ద ప్లేస్ వీ షుడ్ స్టే. మనం ఉండవలసిన స్థలంలో ఉండకుండా మన ఇంటికి వెళ్ళిపోతే ఆ ఇల్లు ప్రమాదకరమైన స్థలం అవుతుంది. దేవుడు మన దగ్గర నడిపించాడు, అక్కడ ఉండాలి. అక్కడి నుంచి మనం వెళ్ళిపోతే అది ప్రమాదకరమైన పరిస్థితి. ఇక నిరీక్షణ లేని పరిస్థితి, బాధ, గాయమైంది. ఈ ఇద్దరు శిష్యులు కూడా విశ్వాస సమూహము నుండి వారు వెళ్ళిపోయారు. కొంతకాలంగా వీరితో కలిసి సహవాసం చేస్తారు. గత 3.5 సంవత్సరాలు ముఖ్యంగా ప్రభు ఆయన శిష్యులతో పాటు సహవాసం చేస్తున్న వీరు వారిని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ప్రభు సిలువకు అప్పగించబడిన తర్వాత వారందరూ కూడా కలిసి ఒక చోట ఉన్నారు, గదిలో ఉన్నారు. ఈ స్త్రీలు తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్నారు, సమూహంలో వారు ఉన్నారు. అలాగే పేతురు, యోహానులు వెళ్ళారు, మళ్ళీ తిరిగి వచ్చారు. పేతురు వచ్చి చెప్పిన మాటలు వారు విన్నారు, అక్కడే ఉన్నారు. లూకాసు 24, 22, 24 వచ్చిన మనం చూస్తాం. కానీ పదమూడవ వచనం మనం చూసినప్పుడు ఇదంతా విన్నప్పటికీ ఆ దినమందే వారిద్దరూ బయలుదేరి. నౌ దట్ సేమ్ డే 2 of them were going to village called Emmaus. ఇంకా దాన్ని లిటరల్ ట్రాన్స్లేషన్ చూసినట్టు అంటారు, అండ్ బిహోల్డ్ 2 of them on the same day were going. ఇదిగో అనే మాటతో ప్రారంభిస్తూ వచ్చినాం. ఇదిగో ఇదంతా జరుగుతుంది. వారు సహవాసంలో ఉన్నవారు సడన్గా ఇదిగో వారిద్దరు లేచి బయలుదేరిపోయారు. వారు ఆ విస్తృతమైన సమాజాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి వారు లేచి వెళ్ళిపోతున్నారు. పేతురు, యోహాను, యాకోబు, ప్రభు యొక్క శిష్యులు ముఖ్యులైన వీరందరినీ వదిలేసి వీరందరూ కలిసి ప్రభుతో పాటు మంచి చెడులను అనుభవించిన వారు ఆ సమూహాన్ని, ఆ గుంపును వారు వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక లూకాసు మనం చూస్తే వారు ఏమాత్రం డిస్కషన్ చేసినట్టుగా మాట్లాడినట్టుగా ఎక్కడా లేదు. ఎవరితో మాట్లాడలేదు, ఎవరికి చెప్పలేదు. వారు అకస్మాత్తుగా లేచారు, బయలుదేరిపోయారు అంతే. ముందేం ఆలోచించలేదు. ఈ బిహోల్డ్ అనే మాట చూసినప్పుడు
అకస్మాత్తుగా వారంతా వారు లేచి వెళ్ళిపోయారు అంతే. అది ఎవరితో చెబితే ఒకవేళ మనల్ని ఆపేస్తారేమో, ఉండడానికి ఇష్టం లేదు, వెళ్ళిపోవాలనుకుంటున్నారు కనుక మరి ఎవరితో చెప్పకుండా అకస్మాత్తుగా మానేశారంతే. కానీ వారు చేసింది సరైనది కాదు. అలా వెళ్ళిపోవడం, ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నా, ఎవరిని వదిలేసి వెళ్ళిపోతున్నా అనేది వారు చూసుకోకుండా, ఏమాత్రం సంభాషణ మాట్లాడడానికి ఆస్కారం ఇవ్వకుండా వారు వెళ్ళిపోతున్న పరిస్థితి. వారు ఉండవలసిన స్థలంలో ఉండకుండా వారు వెళ్ళిపోతున్నారు. హెబ్రీ పత్రికలో మనం చూస్తాము 10వ అధ్యాయంలో. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా చదవండి. 10వ అధ్యాయం 21-25 వచ్చిన వరకు మనం చూస్తే, నుంచి దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు నాడు గనుకను మన సాక్షి కలబ తోచుకున్నట్లు ప్రోక్షమైన హృదయం కలవారు, నిర్మలమైన ఉదకముతో స్నానం చేసి శరీరం కలవారు అయ్యండి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మన దేవుని సన్నిధానమునకు చేరుదాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా పట్టుకుందాము. కొందరు మానుకొనిచున్నట్టుగా సమాజముగా కూడడం మానక ఒకరినొకరు హెచ్చరించు, ఆ దినము సమీపించి మీరు సూచన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు, ప్రేమ చూపుటకును సత్కారము చేయుటకును ఒకరినొకరు పురుకొల్పాలని ఆలోచిద్దాము. అంటున్నాడు ఈ హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, లెట్ us draw near. మనం దగ్గర రావాలి, వెళ్ళిపోవడం కాదు మనం చేయవలసిన పని. లెట్ us hold అన్సర్వింగ్, అనగా ఏమాత్రం వదలకుండా మన నిరీక్షణను గట్టిగా పట్టుకుందాం. ఒకరినొకరు పురుకొల్పుకుందాం, ఒకరినొకరు ప్రోత్సహించుకుందాం. కానీ మనం ఒకరికొకరము మనం దేవునికి దగ్గరగాను మనకు మనం దగ్గరగాను రావాల్సిన అవసరం ఉంది. ఎవరు మట్టుకు వారు నా ఇష్టం అనే విధానం కాక మనంతా దగ్గర కలిసి రావాల్సిన అవసరం ఉంది. వీరిద్దరు అందరిని వదిలేసి మనం వెళ్ళిపోతున్నాం. ఒకవేళ హజ్ అనే మాట వీరిద్దరు ఉన్నారు కదా, ఇద్దరు సరిపోతారేమో. ఆ ఇద్దరు ఒకసారి ఆలోచించండి. మీరు ఒకటో గుంపుగా ఉండి మిగతా వారి నుండి వేరే వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సరైనది? ఒకసారి ఆలోచించుకోవలసిన పరిస్థితి ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఒక్కోసారి మీ భార్యతో మీరు మనం ఇలా చేద్దాం, ఒకసారి ఆలోచించండి. సంఘముతో, మిగతా వారితో, మిగతా గుంపుతో, మిగతా వారితో మనం ఆలోచించి చేయవలసిన అవసరం ఉంది. వారిద్దరూ ఆలోచన ఏమాత్రం కూడా తావివ్వకుండా వారు వెళ్ళిపోతూ ఉన్నారు. వారు ఉండవలసిన సమాజంలో, కమ్యూనిటీలో వారు ఉండకుండా వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కసారి సమ్టైమ్స్ లీవింగ్ ఈజ్ మోర్ అట్రాక్టివ్ అండ్ ది ఈజియెస్ట్ ఆప్షన్ అవైలబుల్ టు అస్. కొన్నిసార్లు వదిలి వెళ్ళిపోవడమే ఆకర్షణీయంగా ఉంటుంది. అదే ఒకవేళ మంచి ఎంపికేమో అనిపిస్తుంది. ఎప్పుడంటే ఆశ పోయినప్పుడు, బాధ, గాయం ఏర్పడినప్పుడు. మన నొప్పి కలిగినప్పుడు మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ వెళ్ళిపోయే ముందు ఒక ప్రశ్న, ఆ ప్రశ్న ఏదనగా వెళ్ళిపోయే ముందు ఆలోచించవలసిన ఒక ప్రశ్న ఏదనగా, ఒక నమ్మదగిన స్నేహితులతో కానీ సన్నిహితులతో కానీ మీరు ఆలోచించండి, లేదా మీ బట్టి మీరే ఆలోచించండి. ఎందుకు వెళ్ళిపోతున్నాం? వై ఆర్ వి లీవింగ్? ఎవరిని వదిలి వెళ్ళిపోతున్నాం? మనం ఎక్కడికి వెళ్తున్నాం? అమ్మాయిలు తప్పేమి లేదు, కానీ వారు ఈ సమాజాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అక్కడ మనం చూసాం ఎల్కానా, నయోమి యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. వారు అక్కడ ఎవరితో ఆలోచించిన పరిస్థితి మనకు లేదు. అక్కడ వారు అనుకున్నారు అక్కడ బాగుంటుంది. తప్పైన కుమారుడు కూడా దూరదేశం వెళ్ళిపోతున్నాడు. మాస్టర్ గారు రాసిన పాటలో అని రాస్తారు, అక్కడ దూరదేశములోన బాగుందు నన్ను కొనొచ్చు. ఏమైంది? తప్పితి మార్గము
తరలిపోయిరి నేను నమ్మి నా హితులెల్ల తరిమే దారిద్ర్యము. దాక్షిణ్యమూర్తి నీ దయనాపై కురిపెంచి ధన్యుని చేయుము. దూరదేశంలో బాగుంటుంది, ఎక్కడలాగా ఉంది, కానీ అక్కడైతే ఈ మధ్య మన వారు కొంతమంది హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి ఆయా ప్రదేశ దూరం నుంచి వచ్చిన చూస్తే అక్కడ ఎలాగుంటాయి సంఘాలు, ఇక్కడ ఎలాగుంది పాలకొండ. బయట నుంచి ఎవరిని గెస్టులు పిలవడానికి గొప్ప భయం, నాకు గొప్ప బాధ. కారు మీద వచ్చి ఏం చేస్తారు, ఈ ఊరు ఆ పేరు వినగానే చులకన భావం ఏర్పడుకొని చులకనగా చూస్తూ ఉంటారు. సరే, అది వేరే సందర్భం. చూసిన దూరదేశంలో నేను బాగుంటాను, నాకు అక్కడ బాగుంటుంది, కానీ ఏమైంది, దారిద్ర్యం తరిమింది అక్కడికి. దేవుని చిత్తము కాదు, దేవుని నడిపింపు కాదు అక్కడ. ఆ తర్వాత తెలుసుకొని తిరిగి వచ్చిన సంగతి మనకు తెలుసును. ఇది ఇంకో చరణం నాకు చాలా ఇష్టమైంది చరణం. ఇది అంటాడు 5వ చరణం, ఇది కొడుకునే కాదనుచు ఇల్లు అట్లా ఖైదీలాగా ఉంది అట వాడికి. నేను కొడుకునే కాదు, నాకు అక్కర్లేదు, తండ్రి అక్కర్లేదు, కానీ ఆస్తి కావాలి. ఇదొక దరిద్రం, ఇదొక ఆలోచించాం మనం చాలాసార్లు. సంఘం అక్కర్లేదు, కానీ సంఘం ద్వారా కలగాలి, ఆ ఘనత పేరు అన్నీ కావాలి, కానీ మాకు అక్కర్లేదు. తండ్రి అక్కర్లేదు, కానీ తండ్రి వల్ల వచ్చే విషయాలన్నీ కావాలి. ఆలోచించండి. ఇది నాకు ఎలాగుంది, జైల్లాగా ఉంది. నాకు ఫ్రీగా లేదు, ఇక్కడ నాకు అనుకూలంగా లేదు. అక్కడైతేనే నన్ను స్టేజ్ మీద పిలుస్తారు, కూర్చోబెడతారు, నాకు సాక్ష్యం టైం ఇస్తారు, ప్రసంగం టైం ఇస్తారు, పాడడానికి టైం ఇస్తారు. ఎక్కడైతే జైలు. ఎంతమందికి అనిపిస్తుంది, కొడుకునే కాదనొచ్చు, చెరసాలనొచ్చు, కోపించి వెళ్ళితే. కనుక కూలివానైనా నీ ఇంట పనిచేసే కనికరం, కనీసం కూలివానిగా ఉంటాను ఆయన. ఆ కనికరం నాకు అనుగ్రహించు. కాదనుకు నా తండ్రి దిక్కెవరు లేరు. ఈ రకంగా ప్రభు యొద్దకు రావడం అవసరమైనది. వాళ్ళు అనుకుంటారు ఇల్లు మనకు తెలిసింది, మనకు అలవాటైంది. మనలో కొంతమంది క్రైస్తవ్యాన్ని విడిచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు వారు చాలా హాయిగా ఉన్నారు. ఎందుకని పాతది అలవాటు మర్చిపోలేదు, దానికి వెళ్ళిపోయారు. కానీ అది సరైన నిర్ణయం కాదది. నిత్యత్వానికి మీ జీవితాలు ఎక్కడ ఉంటాయి ఒకసారి ఆలోచించండి. భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది? ఇక్కడ చూసిన మీరు అనుకున్నారు ఇంటికి వెళ్ళిపోతే అంతా ఈ బాధ, ఈ బిట్రేయల్ అనగా అప్పగించబడడం, చనిపోవడం, శ్రమ, ఇవేవి మనకు ఉండవు ఇక. కానీ యేసునకు వేరే ప్లాన్స్ ఉన్నాయి. వారి దగ్గరికి వెళ్ళాడు ఆయన, వారితో కలిశాడు, వారితో నడిచాడు. దేవుని చిత్తాన్ని, దేవుని వాక్యాన్ని వారికి బోధిస్తూ ఉంటే వారి హృదయం లోపల గుండెలు మండి వారు చేస్తున్న కార్యం ఏదనగా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారు. కనుక దేవునికి సంగమా, ఒకరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, లేకపోతే వెళ్ళిపోయి ఉన్నా, లేకపోతే ఇక్కడే ఉన్నా, ఇక్కడ లేకుండా ఉన్నవారు కొంతమంది ఇక్కడే ఉంటారు, కానీ ఇక్కడ ఉండరు. ఆ స్థితిలో ఉంటే దయచేసి ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం వెళ్ళవలసింది ఒక స్థలానికి కాదు, ప్రభు యొద్దకి. ఏది జరిగినా ప్రభు యొద్దకు వెళ్ళాలి, ప్రభు వైపు అని పరిగెత్తాలి. ఆఖరికి కీర్తన 86వ కీర్తన 11 చదివి నేను ముగిస్తాను. 86వ కీర్తన 11. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్టు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయి. ప్రభువా, నీ మార్గం అమ్మాయి కాదు నేను వెళ్ళవలసింది, నీ మార్గం. పునరుత్థానుడైన యేసు ఈ దినమందు మన ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ 10 కిలోమీటర్ల ప్రయాణం ఆయన వారితో చేశాడు. ఈరోజు మనం ఎంత దూరం వెళ్ళినా మనతో వస్తున్నాడు ఆయన, మాట్లాడుతున్నాడు ఆయన. అయితే అప్పటికీ కూడా ప్రభు ఎవరో తెలిసి కూడా ఆ శిష్యులు అక్కడ ఉండిపోలేదు. తెలిసిన తర్వాత వెంటనే మన యెరూషలేము ప్రయాణమై వచ్చేసారు. కనుక ప్రభు దర్శించిన తర్వాత మనం ఉండిపోయిన చోట ఉండిపోకూడదు, వెళ్ళిపోయిన చోట మనం వెళ్ళిపోయి ఉండిపోకూడదు. మనం చేయవలసిన పని వెనక్కి పరిగెత్తుకొని రావాలి, వెంటనే రావాలి. అదే దినమందు వీరు చూసిన అదే దినమందు వెళ్ళిపోయారు, మళ్ళీ అదే దినమందు మళ్ళీ తిరిగి వారు వెనక్కి వచ్చేస్తారు. ఏ దినమందు అయితే బయలుదేరి వెళ్ళారో మళ్ళీ అదే దినమందు వెనక్కి వచ్చిన సంగతిని చూస్తూ ఉన్నాం. కనుక దేవునికి సంఘం ఈ మాటలు గ్రహించండి. దేవుడు మనందరి హృదయాలు కార్యం జరిగించును గాక. ఆమేన్. అందరూ తల వంచుకొని ప్రార్థన చేద్దాం.